అమెరికాలో కార్ చిచ్చు చల్లారడం లేదు. కాలిఫోర్నియా తగలబడుతోంది. లాస్ ఏంజల్స్ నగరం కాలిబూడిదైపోతుంది. వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్న రాకాసి మంటలు చల్లారట్లేదు. కార్ చిచ్చు ముప్పు పొంచి ఉండడంతో 1,50,000 ఇళ్లలో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. 21,317 ఎకరాల్లో ఉన్న ఇళ్లు, వ్యాపార సంస్థలు వైల్డ్ ఫైర్ కారణంగా తగలబడిపోయాయి. 12,000కు పైగా ఇళ్లు, పెద్ద పెద్ద భవంతులు, హాలీవుడ్ సెలబ్రిటీల విలాస భవనాలు అగ్నికి ఆహుతైపోయాయి. 11 మంది ఈ ఊహించని విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు అధికారికంగా ప్రకటించారు. కానీ మృతుల సంఖ్య భారీగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. లాస్ ఏంజల్స్ నగరం తగలబడిన విజువల్ సోషల్ మీడియాను విస్మయానికి గురి చేస్తున్నాయి. యుద్ధంలో, బాంబు దాడుల్లో ఒక నగరం తుడిచిపెట్టుకుపోతే ఆ తదనంతరం ఆ నగరం శ్మశానాన్ని తలపిస్తుంది. దాదాపు యుద్ధం అనంతరం కనిపించే దృశ్యాలు కార్చిచ్చు కాల్చేసిన లాస్ ఏంజల్స్ నగరంలో కనిపిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ ప్రాంతంలో కార్చిచ్చు ఎన్నో ఇళ్లను బుగ్గి చేసింది. ఈ విలయం పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన భవనాన్ని శిథిలంగా మార్చేసింది. ఆ మాన్షన్ విలువ సుమారు $125 మిలియన్. ఇండియా లెక్క ప్రకారం అక్షరాల 10,365 కోట్ల రూపాయలు. పద్దెనిమిది పడక గదుల ఈ విలాస భవనం లుమినార్ టెక్నాలజీస్ CEO ఆస్టిన్ రస్సెల్ది. దీనిని అద్దెకిస్తే 3 కోట్ల రూపాయలకు పైనే వస్తుంది. ఇక సక్సెషన్ అనే టీవీ సీరియల్లో ఈ ఇల్లు కనిపిస్తుంది. దాంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఇప్పుడు అభురపరిచే ఫర్నిచర్, సుందరమైన గార్డెన్స్ అన్నీ బూడిదగా మారిపోయాయి. హోటల్స్ లో పనిచేసే వెయిటర్స్ నుంచి హాలీవుడ్ స్టార్స్ దాకా సర్వం కోల్పోయి ఇల్లు తగలబడిపోయి నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. బడాబాబులు నిరాశతో నడివీధిలో నిల్చున్న దయనీయ పరిస్థితులు లాస్ ఏంజల్స్ లో కనిపిస్తున్నాయి. వైల్డ్ ఫైర్ సృష్టించిన విధ్వంసం వల్ల లాస్ ఏంజల్స్ లో సుమారు 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో హాలీవుడ్ సెలబ్రిటీలు, అత్యంత సంపన్నులు ఎక్కువగా స్థిరపడిన నగరాల్లో లాస్ ఏంజల్స్ ఒకటి. లాస్ ఏంజల్స్ కు ఈశాన్య ప్రాంతంలో 20 ఎకరాల్లో ప్రారంభమైన దావళానం కొన్ని గంటల్లోనే 1000 ఎకరాలకు విస్తరించింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ కార్చిచ్చులో వేల సంఖ్యలో ఇళ్లు ఆహుతయ్యాయి. ఈ కార్చిచ్చుతో, సంపదలతో తులతూగిన లాస్ ఏంజల్స్ నగరం నేడు మరుభూమిని తలపిస్తుంది. ఇక్కడ ఎగసి పడుతున్న పొగ, మంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గృహాలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లలో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు.
ఆస్తి నష్టం సుమారు $150 బిలియన్, అంటే 12,90,000 కోట్ల రూపాయలకు పెరగచ్చని ఆక్యువెదర్ సంస్థ అంచనా వేసింది. అమెరికా భీమారంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. జేపీ మోర్గాన్ $20 బిలియన్ వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని పేర్కొంది. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫార్మ్ కొన్ని నెలల కిందటే పాలిసార్డ్స్లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది.